హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇదైతే నా మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగే వర్షం పడుతుంది. మొక్కలన్నీ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. మా ఇంటి దగ్గర ఉన్న చెట్టుకైతే వంకాయలు పూస్తున్నాయండి. ఆల్రెడీ ఇక్కడ గోంగూర, ఇంకా తోటకూర కూడా కాస్తున్నాయన్నమాట కొంచెం కొంచెంగా. ఇంకా ఈ వ్లాగ్‌లో వచ్చేసి పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత నా వర్క్ ఎలా ఉంటుంది, నేనేం పని చేస్తాను, ఇంకా పిల్లల కోసం నేను ఏ స్నాక్స్ ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకుంటానండి. అంటే నేను రెగ్యులర్‌గా స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయను. వీక్‌కి ఖచ్చితంగా ట్వైస్ అయితే చేస్తాననమాట. సో, ఇప్పుడు వాళ్ళకి బ్రేక్ బాక్స్ పెట్టడానికి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేసానండి. బ్రేక్‌కి అయితే ఇంకా బయట నుండి ఏం తెప్పియడం లేదు. ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెడతాను. లేదా నేను ఇంట్లో ప్రిపేర్ చేసినవైతే పెడుతున్నాను. సో, అవేంటో మీతో షేర్ చేసుకుంటాను. వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి. ఇంకా మార్నింగే వర్షం పడడం వల్ల మొక్కలన్నీ ఫ్రెష్‌గా ఉన్నాయి కదా! నేను లంచ్ బాక్స్ అయితే వీడియో ఏం తీయలేదండి. ఎందుకంటే ఈరోజు రసం పెట్టి పొటాటో ఫ్రై అయితే చేశాననమాట. సో, అది నేనేం వీడియో షూట్ చేయలేదు. నార్మల్‌గా వాళ్ళకి బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను. బ్రేక్ వచ్చేసి ఇంకా యాపిల్, గోవా ఉంటే పెట్టాను. ఇంకా మార్నింగే పిల్లలు లేచి వర్షం పడుతుంది కదమ్మా హాలిడేనా అని అంటున్నారు. హాలిడే ఏం లేదమ్మా, స్కూల్ ఉంది, రెడీ అవ్వండి అని చెప్పాననమాట. ఇంకా ఎప్పుడెప్పుడు స్కూల్ మానేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఇద్దరు. ఇంకా లంచ్ బాక్స్‌లోకి ఏమైనా డిఫరెంట్‌గా రెసిపీస్ చేసి పెడదామంటే పిల్లలు అసలు భూమి ఏమి ఇబ్బంది పెట్టట్లే కానీ గౌతమ్ మాత్రం తినడం లేదండి. అంటే ఇంకెప్పుడు చూసినా ఇంక సాంబార్ ఒక్కటే అడుగుతాడు. ఇంకా ఏం చేసినా అసలు వాడు తినడం లేదనమాట. ఒకవేళ మనకు నచ్చింది ఏదైనా పెట్టామనుకోండి, అలాగే తీసుకొస్తున్నాడు. వాడితో పెద్ద ఇబ్బంది అయిపోయిందండి నాకు. టీచర్ కూడా ఏమన్నారంటే, తను తిన్నది పెట్టకండి ఎందుకు అని అన్నారనమాట. సరే ఇంకా పిల్లలతో ఉంటారు కదా! తినేస్తారేమోలే ఫ్రెండ్స్‌తో ఆడుకుంటూ అని అనుకుంటాను. కానీ అస్సలు కష్టం అనిపిస్తుంది. రెగ్యులర్‌గా ఒక్కటే రెసిపీని ఎలా చేస్తామండి. ఇంకా భూమి అయితే పాపం వాడి వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందనమాట. భూమి తినేవి గౌతమ్ తినడు, గౌతమ్ తినేవి భూమి తినదనమాట. సో, నాకైతే హెడేక్ వచ్చేస్తుంది. ఎలాంటి లంచ్ బాక్స్ రెసిపీ చేసి పెట్టాలా అని ఆలోచించాలంటే హెడేక్‌గా ఉందండి బాబు. అసలు మార్నింగే మనం కొంచెం ఎక్కువ వర్క్ కూడా పెట్టుకోకూడదు. ఈజీగా త్వరగా అయిపోయేవి మాత్రమే మనం పెట్టుకుంటేనే ఆ టైంకి మనం చేసి వాళ్ళకి ఇవ్వగలం. ఇంకా ఇక్కడైతే ఎవరి బాక్సెస్, బ్రేక్ బాక్సెస్, వాటర్ బాటిల్స్ వాళ్ళ బ్యాగ్‌లో అయితే పెట్టేశానండి. లంచ్ బాక్స్ ప్యాక్ చేసిన తర్వాత ఇంక పిల్లల్నయితే రెడీ చేసేస్తున్నానండి. గౌతమ్‌కయితే యూనిఫార్మ్ ఇచ్చేశారు. ఇంకా భూమికి ఇవ్వలేదండి. సో, ఇంకా తెలిసిందే కదా! భూమి డాన్స్‌లేస్తుందనమాట. నా యూనిఫార్మ్ నాకు కావాలని. వాళ్ళు ఎప్పుడు ఇస్తారో ఇంకా తెలీదు. స్కూల్లోనే స్టిచ్ చేసి ఇస్తారనమాట మన మెజర్మెంట్స్ ఇస్తే. ఇంకా వీడైతే ఆనందానికి హద్దులు లేవనమాట. కొత్త యూనిఫార్మ్ వేసుకుంటున్నాడు కదా! చాలా హ్యాపీగా ఉన్నాడు. అందుకని నాకు ముద్దు పెడుతున్నాడు చూడండి. గౌతమ్ యూనిఫామ్ అయితే నాకు భలే నచ్చేసిందండి. అసలు ఈ మోడల్ చిన్నప్పుడు వీడికి ఇలాంటివి ఎక్కువ వేయలేకపోయానని నేను చాలా ఫీల్ అయ్యాననమాట. ఈ డ్రెస్ అయితే సూపర్‌గా ఉందండి. నాకు భలే నచ్చింది. ఇంకా భూమి యూనిఫామ్ ఎలా ఉంటుందో చూడాలి. గౌతమ్‌ని రెడీ చేయడం ఈజీ అండి. అసలు వాడు విసిగిచ్చడండి. ఒక సగం పని వాడు చేసుకుంటాడు. మనం సగం పని చేస్తే సరిపోతుందనమాట. భూమిని మాత్రం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనం కష్టపడుతూనే ఉండాలన్నమాట మేడం కోసం. ఏదో మాటలు చెప్తూనే ఉండాలి. అంటే తను ఈజీగా డైవర్ట్ అవుతుందండి. తను ఏడుస్తున్నప్పుడు ఇంకేదైనా టాపిక్ గురించి మాట్లాడామనుకోండి, ఈజీగా డైవర్ట్ అయిపోతుందనమాట. స్కూల్‌లో ఎందుకమ్మా నీ ఫ్రెండ్ నిన్ను కొట్టింది అన్నాననుకోండి, ఇంకా ఏడుపు ఆపేసి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. సరే ఇంకా ఆయిల్ పెడుతున్నాను. భూమికి అసలు హెయిర్ గ్రోత్ చాలా తక్కువగా ఉందండి. అంటే బాగా థిక్‌గా ఉంది కానీ హెయిర్ అస్సలు పెరగడం లేదండి. ఇప్పటికి 2 సార్లు గుండు చేయించాను. ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందేమోనండి. హెయిర్ కూడా కటింగ్ చేయించాను. అయినా కానీ గ్రోత్ లేదు. మరి అంత థిక్‌గా ఉండడం వల్ల ఏమో నాకు అర్థం కావట్లేదు. సరే అందుకనే నేను న్యాచురల్ షాంపూ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అయితే స్టార్ట్ చేశాను. చూడాలి ఎంతవరకు ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందో. ఇంకా మేడంకి అయితే 2 జడలేసేసాను. కామ్‌గా టీవీలో పడి కొంచెం నన్ను డిస్టర్బ్ చేయలేదు. లేదంటే ఈ పాటికి ఆ తలని ఒక 10 సార్లు తిప్పుతదండి అటు, ఇటు, ఇటు, అటు. మా రౌడీ స్కూల్‌లో కొట్టేస్తుందంటండి. సో, టీచర్ కంప్లెయింట్ చేశారు. అందుకని చెప్తున్నాననమాట. అమ్మా అసలు కొట్టుకోకూడదు ఫ్రెండ్స్ అంటే, లేదమ్మా తనే నన్ను తిట్టిందమ్మా అని చెప్తుంది.
ఇంకా ఏం చెప్తాం, ఒక్కసారి స్టోరీ స్టార్ట్ చేసిందనుకోండి రిపీటెడ్గా ఒక 5 టైమ్స్ చెప్తుందండి ఆ స్టోరీని, మనం వినాలి అలాగా. ఇంకా టైం అయిపోయింది, ఇంక ఇద్దరు రెడీ అయిపోయారండి, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంక తర్వాత లోపలికి వచ్చేసి ఇంకా రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ అయితే బెడ్షీట్స్ అవి సర్దేస్తున్నాను అనమాట. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి వర్క్ అనేది. ఇంకా ఇల్లు తుడవడం, సామాన్లన్నీ తోమేసి పెట్టేస్తాను. మార్నింగే వర్క్ అంతా ఫినిష్ చేసేస్తానండి. వాళ్ళు వచ్చేసరికల్లా నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికే చూస్తాను. ఈవినింగ్ అంతా బిజీ అనమాట. వాళ్ళకి హోంవర్క్ చేయించాలి, స్నాక్స్ పెట్టాలి, ఇంకేదో ఒకటి ఆకలేస్తుంది అంటారు కదండి, ఇంకా వాళ్ళతోనే టైం సరిపోతుందనమాట. సో అందుకే వర్క్ ఏమున్నా మార్నింగే ఫినిష్ చేసుకుంటాను. అసలైన టాస్క్ అండి ఇప్పుడు స్టార్ట్ అయింది. రోజు ఈ 4 రూమ్స్ క్లీన్ చేసేసరికల్లా నా ఓపికంతా అయిపోతుందండి. నేను ఆ ఊడ్చే చీపుర్లు ఉంటాయి కదండీ, అవి ఇప్పటికొచ్చి ఒక 4 మోడల్స్ మార్చాననమాట. అంటే ఒకటి కొంచెం హ్యాండిల్స్ లావుగా ఉంటాయి కదా, బరువు ఎక్కువైనా నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, చెయ్యి నొప్పి వస్తుందని ఒకసారి. ఆ ప్లాస్టిక్ కనిపిస్తుంది కదా మీకు ఆ మూల, అది కూడా సరిగ్గా అవ్వడం లేదు, పాసిబుల్గా లేదు అని చెప్పి అది మార్చాను. ఇంకా ఒక 2, 3 అలా మార్చిన తర్వాత లాస్ట్కి దీన్ని అయితే ఫైనలైజ్ చేశాను అనమాట. హ్యాండిల్ కొంచెం సన్నగా ఉంది కదా, ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఉందని చెప్పి ఇది తీసుకున్నాను. ఇంకా బట్టలన్నీ ఆరపెట్టేశాక నేనైతే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకున్నానండి. పూజ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా పిల్లల కోసం స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసమైతే నేను కార్న్‌ఫ్లెక్స్ మిక్సర్ చేద్దాం అనుకుంటున్నానండి. నాకు ఈ మిక్సర్ అంటే చాలా ఇష్టం. సో దానికి ఏమేమి కావాలో ఫస్ట్ చూద్దాము. కార్న్‌ఫ్లెక్స్, ఇంకా పల్లీలు, ఇంకా వచ్చేసి మన కరివేపాకు, చాట్ మసాలా, పసుపు, కారం, ఉప్పు, కాజు, కిస్మిస్, ఇంకా వేయించిన జీలకర్ర పొడి, ఇంకా అలానే నేను బాదంతో లడ్డు చేస్తున్నాను. దానికోసం అయితే బాదం పప్పు, ఇంకా వచ్చేసి పంకిన్ సీడ్స్, అంజీర్ మెయిన్ అండి. సో అందులో కొంచెం డేట్స్ స్వీట్నెస్ కోసం కొంచెం నెయ్యి కూడా తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే మనకి కార్న్‌ఫ్లెక్స్ మిక్సర్కి మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఏంటంటే అందులోనే జీడిపప్పు ఇంకా కిస్మిస్ కూడా ఫ్రై చేసేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా అదే ఆయిల్‌లో మనం కరివేపాకు కూడా వేయించుకొని పెట్టేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇందులో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. కాకపోతే మేము తినం కాబట్టి ఇంకా ఎందుకు వేస్ట్ అని చెప్పి వేయలేదు నేను. ఇప్పుడు కార్న్‌ఫ్లెక్స్ ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మనం అయితే వేసేసుకోవాలండి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. ఇవన్నీ ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా మిక్సర్ చేసి పెట్టుకుంటే ఇలాగా పిల్లలు ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ అడిగినప్పుడు మనం కప్‌లో వేసి ఇచ్చేయొచ్చు అనమాట. ట్రై చేయండి. ఇప్పుడు ఏంటంటే మనం ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇందులో ఏంటంటే ఫస్ట్ సాల్ట్, ఇంకా కారం, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అందులోనే కొంచెం చాట్ మసాలా, ఇంకా వేయించిన జీలకర్ర పొడి కూడా వేసి స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి మనం ఇలా కలపాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా కలిపితే అన్నీ మిక్స్ అవుతాయండి. ఇంక ఇవన్నీ ఇలా కలిపేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ, పల్లీలు, జీడిపప్పు, కిస్మిస్, ఇంకా కరివేపాకు ఇవన్నీ కూడా వేసి బాగా కలిపేసుకొని మనం డబ్బాలో అయితే వేసి పెట్టేసుకుంటే మనకి ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను బాదంతో లడ్డూ చేస్తున్నానండి. సో అందుకోసం బాదం పప్పులన్నీ ముందుగా నార్మల్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి.
అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం అంజీర్ యాడ్ చేసుకోవాలి. డేట్స్ లాస్ట్‌లో వేసుకుంటే సరిపోతుందండి. అంజీరు ఇంకా పంప్కిన్ సీడ్స్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ నెయ్యయితే వేసుకోవాలి. ఇంక ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలనమాట. ఆల్రెడీ బాదం ఫ్రై అయిపోయింది కాబట్టి జస్ట్ అంజీర్ కొంచెం మనకి మిక్సీ పట్టినప్పుడు కన్సిస్టెన్సీ లడ్డు కన్సిస్టెన్సీ రావడం కోసం మనం ఇలా నేతిలో ఫ్రై చేస్తున్నామండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో డేట్స్ యాడ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవడమేనండి. 3 టైమ్స్ బ్లెండ్ చేసుకుంటే మనకి లడ్డు కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఈ లడ్డు ఏంటంటే 2-3 వీక్స్ ఉంటుందండి బయట పెట్టినా కూడా అంత బాగుంటుంది. అయితే స్వీట్నెస్ మాత్రం సరిపోదు అంజీర్‌ది, ఖర్జూరంది. ఒకవేళ పిల్లలు ఇంకా ఎక్కువ స్వీట్ తింటారంటే మీరైతే బెల్లమైనా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ డేట్స్ యాడ్ చేసుకున్నానండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి. వీడియోనైతే ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.